took bread, and giving thanks, broke it, and gave it to his disciples, saying, "Take this, all of you, and eat of it. For this is my body, which will be given up for you." My Lord and my God. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ పరిశుద్ధ ఆదివారపు దినమున మనమందరము కలిసి మరొకసారి దేవుణ్ణి ఆరాధించే గొప్ప భాగ్యము, దేవుని పరిశుద్ధ నామాన్ని మహింపరిచే గొప్ప భాగ్యము, దేవుడు మనందరినీ ప్రేమించి మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మనమందరము దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని నా నామం పేరిట ఐక్యమవుతారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఆన్లైన్ ద్వారా ప్రసారం అవుతున్న ఈ యొక్క దైవ సందేశం ద్వారా మన మధ్యలో దేవుని సన్నిధానం ఉందన్న విశ్వాసంతో మనం ముందుకు సాగిపోదాం. ఈ సమయంలో దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం యొక్క పంచాంగాన్ని బట్టి మనము ఆరాధించవలసిన అంశము సాక్రిమెంట్ ఆఫ్ హోలీ యూకరిస్ట్, పరిశుద్ధ యూకరిస్తు అను సంస్కారమును ఈ సమయంలో మనం ఆరాధిస్తూ ఉంటాం. దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం వారు ఈ అంశాన్ని మన ముందు ఉంచడం జరిగింది. దేవుని ప్రియ పరిశుద్ధ సంఘమా, 4 పాఠ్యభాగాలు చదువుకొని సిద్ధపడి మనం వచ్చాం. ఆదికాండము 14వ అధ్యాయము 17వ వచనం నుంచి 24వ వచనాల వరకు, అదే రీతిగా దావీదు మహారాజు రచించిన కీర్తనలు 104వ సంకీర్తన 14వ వచనం నుంచి 30 వచనాల వరకు సిద్ధపడి వచ్చాం. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 15, 16, 17 వచనాలు సిద్ధపడి మనం వచ్చాం. సువార్తల భాగంలో నుంచి పరిశుద్ధ మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయము 12వ వచనం నుంచి 26 వచనాలు మనం సిద్ధపడి దేవుని సన్నిధానంలో మనం కూర్చున్నాం. వాక్యం వినబోతూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అడుగుదాం. దేవా, పరిశుద్ధ యూకరిస్తు అను సంస్కారంలో ఉంటున్న లోతైన మర్మాలు, అనేకమైన గూఢార్థాలు, అనేకమైన విషయాలను మాకు బయలుపరచు తండ్రి అని ప్రార్థనాపూర్వకంగా మనము ఈ వాక్యాన్ని వింటూ ఉంటే మాట్లాడే దేవుడు తన వాక్యం ద్వారా, తన మెల్లనైన స్వరం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మీతో మాట్లాడాలని, దేవుడు మిమ్మల్ని దర్శించాలని, ఈ యొక్క అంశంలో ఉంటున్న లోతైన అర్థాల ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచాలని ప్రార్థిస్తూ ఆశిస్తూ వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ యూకరిస్తు అను సంస్కారమును ఇప్పుడు మనం ఆరాధిస్తూ ఉంటున్నాం.
సంస్కారము అనగా మతపరమైన ఆచారాలను, మతపరమైన కొన్ని కార్యక్రమాలను జరిగించుట అనే విషయాన్ని మనం గత కాలంలో మనం తెలుసుకున్నాం. రోమన్ క్యాథలిక్ సంఘాలలో కొన్ని సాక్రిమెంట్స్, ఆంగ్లికన్ చర్చ్లో, ప్రొటెస్టెంట్ చర్చ్లో కొన్ని సాక్రిమెంట్స్ని మనం చూస్తూ ఉంటాం. దక్షిణేండియా క్రైస్తవ సంఘంలో ప్రాముఖ్యంగా 2 సంస్కారములను మనము ప్రాముఖ్యంగా పరిశుద్ధంగా ఆచరిస్తూ ఉంటాం. మొదటిది బాప్తిసం అనే సంస్కారమును. పోయిన వారం మనము ఆ అంశాన్ని కొంచెం లోతుగా ధ్యానం చేశాం. ఈ ఉదయకాలము యూకరిస్తు, పరిశుద్ధ యూకరిస్తు అనే సంస్కారమును మనం ఆరాధిస్తూ ఉంటాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, నిర్గమకాండము 12వ అధ్యాయంలో ఉంటున్న పస్కా విందు లేక పస్కా బలి అర్పించడం జరిగింది. అక్కడ ఆ భాగంలో అర్పించబడిన పస్కా బలికి యూకరిస్తుకు చాలా దగ్గరి సంబంధం. పాత నిబంధన గ్రంథంలో నుంచి క్రొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చిన పస్కా పండుగ నూతనపరచబడింది. నూతనపరచబడి నూతన పరిశుద్ధత, నూతన ఒడంబడిక, నూతన ఆజ్ఞల చేత పరిశుద్ధ యూకరిస్తుగా అది మారిపోయింది. పరిశుద్ధ యూకరిస్తు అనే పదానికి లేక అనే సంస్కారంకు పరిశుద్ధతను యేసుక్రీస్తు ప్రభు చేకూర్చడం జరిగింది. తానే స్వయాన ఆ యొక్క బలి పశువుగా అర్పించబడ్డం ద్వారా ఆ పస్కా పండగకు లేక యూకరిస్తు సంస్కారమునకు చాలా పరిశుద్ధమైన అర్థము, పరిశుద్ధమైన విధంగా మనము జరిగిస్తూ ఉంటాం. ఈ ఉదయకాలము ఆ యొక్క సంస్కారము, పరిశుద్ధ యూకరిస్తు అనే సంస్కారంలో ఉంటున్న ఇంకొంచెం లోతైన విషయాలను మనం తెలుసుకుందాం. సంఘ చరిత్రలో పరిశుద్ధ యూకరిస్తు సంస్కారము చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషించింది. ఈ యొక్క పరిశుద్ధ సంస్కారం ద్వారా, ఈ యొక్క పరిశుద్ధ యూకరిస్తు అనే సంస్కారం ద్వారా సంఘము అంచెలంచెలుగా ఎదిగి సంఘము ఐక్యమత్యంలో జీవించిన చరిత్రను మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుత కాలంలో కూడా దేవుని ప్రియ పరిశుద్ధ సంఘమా, నేను మీకు తెలియజేసినట్టుగా పస్కా పండగని, పస్కా విందును లేక పస్కా బలిని దేవుడు ఆ పండగనే, ఆ బలినే ఇంకొంచెం పరిశుద్ధమైన అర్థాలను సమకూర్చి, ఇంకొంచెం పరిశుద్ధంగా మార్చి, ఇంకొంచెం వడంబడిక దేవుడు చేసుకొని దానిని పరిశుద్ధ యూకరిస్తు అనే పదం ద్వారా మనము ఆచరిస్తూ ఉంటాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటున్నప్పుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు చెర నుంచి విడిపించే ప్రణాళికలో చివరి ఘట్టంగా పస్కా బలి అర్పించబడడం జరిగింది. ఈ సంగతి మనందరికీ తెలుసు. నిర్గమకాండము 12వ అధ్యాయంలో ఆ బలి ఏ రీతిగా అర్పించాలో, ఆ బలిని ఏ రీతిగా ఆరగించాలో, ఏ రీతిగా ఆ బలి తర్వాత ముందుకు సాగిపోవాలో అక్కడ ఉంటున్న వివరణ అంతా మనకు తెలుసు. ఆ రాత్రి ఏ రీతిగా ఐగుప్తు దేశంలో మరి తొలిచూలు పుట్టిన వాళ్ళందరినీ దేవుడు హతమార్చాడో, ఆ రాత్రి ఆ యొక్క పస్కా బలి రక్తాన్ని ద్వారబంధాల మీద రాసిన ఇశ్రాయేలు కుటుంబాలను దేవుడు ఏ రీతిగా సంరక్షించి కాచి కాపాడాడో ఇవన్నీ మనందరికీ తెలుసు. ఇట్టి పస్కా బలిలో దేవుడు కొన్ని నూతన
విషయాలను అమర్చి పరిశుద్ధ యూకరిస్తుగా మన ముందు ఆ సంస్కారం ఉంచడం జరిగింది. పస్కా బలిలో లేక యూదా సంప్రదాయంలో అనేక సహవాస విందులు ఉన్నాయి. అలాంటి సహవాస విందులో ఆ యజమానుడి యొక్క దాసుడు భోజనమైన తర్వాత వాళ్ళకి నీళ్ళిచ్చి వాళ్ళ చేతులు కడిగి వాళ్ళకు ఒక టవల్ ఇచ్చి తుడుచుకోవడానికి ఇలాంటి సత్కార్యాన్ని ఇంటికొచ్చిన అతిథులకు చేసే సంప్రదాయము యూదా మతంలో ఉంది. అలాంటి ఆచారాన్ని యేసుక్రీస్తు ప్రభు తిరిగి రాస్తూ యజమానుడి యొక్క దాసుడు చేసే పనిని స్వయాన యేసుక్రీస్తు ప్రభువే విందు జరుగుతున్న సమయంలో తాను పైవస్త్రము తీసివేసి నడుముకి ఒక టవల్ కట్టుకొని శిష్యుల పాదాలు కడిగి ఓ మోడల్ని యేసుక్రీస్తు ప్రభువు చూపించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. నేనే బోధకుడు అని పిలువబడే నేనే మీ పాదాలు కడిగాను కాబట్టి మీరు కూడా పాదాలు కడిగే పరిచర్యను సమాజానికి, లోకానికి, ప్రపంచానికి అందించాలని దేవుడు ఒక నూతన అర్థాన్ని దేవుడు ఈ యొక్క పరిశుద్ధ యూకరిస్తు సంస్కారానికి ఇచ్చినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, అంత మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు తాను ఇచ్చిన రొట్టెను తన శరీరానికి సాదృశ్యమని, తాను ఇచ్చిన ద్రాక్షరసాన్ని శిలువలో కార్చే రక్తానికి సాదృశ్యమని చెప్పి, ఇవి నా శరీరము, నా రక్తము, నా శరీరము కాబట్టి ఇవి పుచ్చుకునే మీరు నన్ను పోలి సమాజంలో జీవించాలి అని యేసుక్రీస్తు ప్రభు ఇంకొంచెం పరిశుద్ధ అర్థాన్ని యూకరిస్తు సంస్కారానికి ఇచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. మూడవది, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రతిసారి దేవుని సన్నిధానంలో ఐక్యమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిచర్యను, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రమలను, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణాన్ని, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువలో కార్చిన రక్తాన్ని, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు ఒక నూతన నిబంధన ఇచ్చినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఈ సమయంలో మనం చదువుకున్న 4 పాఠ్య భాగాల నుంచి ఇంకా ఏమి నూతన విషయాలు మనం నేర్చుకుంటామో ధ్యానం చేద్దాం. ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని విందాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 12వ వచనం నుంచి 26 వచనాలు మనం చదువుకున్నాం. 12వ అధ్యాయం నుంచి 26 వచనాల వరకు. ఇక్కడ మనం చూసేది ఏంటిదంటే, ఎ మీల్ దట్ ఛాలెంజెస్ టు లీడ్ ఎ లైఫ్ ఆఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్. ఆత్మ బలిదాన జీవితాన్ని గడపాలని సవాలు చేసే భోజనము. ఆత్మ బలిదాన జీవితాన్ని గడపాలని సవాలు చేసే భోజనము. ఎ మీల్ that challenges to lead a life of self-sacrifice. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, యేసుక్రీస్తు ప్రభులవారు తన జీవితాన్నే బలి అర్పణ చేసి, తన జీవితాన్నే మానవుల యొక్క పాపాలు కడగడానికి తన జీవితాన్ని బలి అర్పణ చేసి, తన రక్తం ద్వారా మానవుల యొక్క పాపాన్ని కడిగిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి బలి అర్పణ, అలాంటి ఆత్మ బలిదానము, అలాంటి ఆత్మ బలిదాన జీవితాన్ని జీవించాలని
సవాలు చేసే మరి భోజనములో మనం పాల్గొంటూ ఉంటున్నాం. ప్రతిసారి మనము పరిశుద్ధ యూకరిస్తు సంస్కారంలో పాల్గొన్నప్పుడల్లా మనము గమనించవలసిన విషయం ఏంటిదంటే, మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, మనం పాటించవలసిన విషయం ఏంటిదంటే, ఇలాంటి ఆత్మ బలిదాన జీవితాన్ని మానవుల యొక్క శ్రేయస్సు కోసము, మన ఇరు పొరుగు వారి శ్రేయస్సు కోసము, మన సంఘం యొక్క శ్రేయస్సు కోసము మనం గడపాలని సవాలు చేసే భోజనం. ఈ భోజనంలో పాల్గొన్నప్పుడల్లా, పరిశుద్ధ యూకరిస్తు సంస్కారంలో పాల్గొన్నప్పుడల్లా మనం గుర్తుంచుకోవాల్సింది అదే. ఇలాంటి ఆత్మ బలిదాన జీవితాన్ని, ఇలాంటి సెల్ఫ్ సాక్రిఫైసింగ్ లైఫ్ని మనం కూడా మన సంఘానికి, మన దేశానికి, మన సమాజానికి మనం అందించేవాడిగా ఉండాలి అని గుర్తు చేస్తూ ఉంటుంది. 12వ వచనం నుంచి 16 వచనాల వరకు మనం చూసినట్టయితే అక్కడ ఈ పరిశుద్ధ యూకరిస్తు ఆరాధనకు జరిగిన సిద్ధపాటును మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి 2 శిష్యులు వచ్చి పస్కా బలిని ఎక్కడ ఆచరించాలని యేసుక్రీస్తు ప్రభుని అడిగినప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చిన సూచనలు సలహాల మేరకు వారు మేడగది మీద పస్కా బలికి మరి సిద్ధపాటు చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. సిద్ధపాటు, పరిశుద్ధ యూకరిస్తు ఆరాధనలో పాల్గొనే మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, సిద్ధపాటు కలిగి ఆదివారము పరిశుద్ధ యూకరిస్తు ఆరాధన అని మనకు తెలిసినప్పుడు శనివారం అంతా సిద్ధపడాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరాన్ని, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తాన్ని పుచ్చుకునే అర్హత, యోగ్యత దేవుడు ఎన్నికలేని మనకి కల్పిస్తున్న విధానాన్ని బట్టి మనం సిద్ధపడాలి. మనం యోగ్యులమా? మన జీవితం యోగ్యకరంగా ఉందా? అలాంటి బ్రతుకు మనం బ్రతికామా? ఒకవేళ లేకపోతే ఏం చేయాలి? యేసయ్య రక్తంలో కడుక్కోవాలి. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, సిద్ధపాటు లేకుండా మనము పరిశుద్ధ యూకరిస్తు సంస్కారంలో మనం పాల్గొనడానికి వీల్లేదు. 17వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ మనం చూసేది ఏంటంటే ఎగ్జామినేషన్, పరీక్షించుకోవడము. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు తెలియజేస్తున్నారు, నాతో పాటు ఈ బల్లలో, నాతో పాటు ఈ భోజనంలో పాల్గొనే వారే నన్ను అప్పగిస్తూ ఉన్నారు. ఈ మాట కలవరం లేపింది. ఈ మాటకి షాక్ అయిపోయారు శిష్యులంతా. ఈ మాట శిష్యుల బృందంలో గొప్ప అలజడి రేపింది. ఎవరు అలాంటి దుర్మార్గులు? యేసుక్రీస్తు ప్రభుల వారిని అప్పగించే అలాంటి దౌర్భాగ్యమైన శిష్యుడు ఎవరు? నీనా అని వారు పరీక్షించుకున్నట్టుగా మనం ఆ భాగంలో చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, మనల్ని మనం పరీక్షించుకోవాలి. యేసయ్య నామాన్ని ధరించిన మనము, యేసయ్య రక్తంలో కడగబడి పరిశుద్ధ కుమార్తెగా జీవిస్తున్న మనము ఆయనను పోలి నడుస్తున్నామా? వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా? లేదా యాంత్రికంగా ఆచార ప్రకారము ఇట్టి పరిశుద్ధ యూకరిస్తు సంస్కారంలో పాల్గొంటున్నామా? మనల్ని మనము పరీక్షించుకోవాలి. పాపంలో జీవిస్తున్నామా? పాపంలోనే బ్రతుకుతూ ఇలాంటి పరిశుద్ధ యూకరిస్తు అనే సంస్కారంలో మనం పాల్గొంటున్నామా? మనల్ని మనము గమనించుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. యేసయ్య రక్తంలో కడగబడాలి. యేసయ్య రక్తంలో కడగబడి పాప క్షమాపణ పొందిన తర్వాత అటువంటి పరిశుద్ధ యూకరిస్తు ఆరాధనలో మనం పార్టిసిపేట్ కావాలి, మనం పాల్గొనాలి. 22వ వచనం నుంచి 22వ వచనం నుంచి 26వ వచనం వరకు ఆ యొక్క పరిశుద్ధ యూకరిస్తు ఆరాధనలో పాల్గొంటున్నట్టుగా మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. ఒకసారి మనం చూద్దాం. వారు భోజనం చేయుచుండగా ఆయన ఒక గిన్నెను పట్టుకొని ఆశీర్వదించి
విరిచి వారికిచ్చి, మీరు తీసుకోండి, ఇది నా శరీరము. పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని వారికి ఇచ్చి, వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడైనా, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. నిబంధన కొరకై అనేకుల కొరకు చిందింపబడుచున్న కృత నిబంధన యొక్క నా రక్తము. ఈ యొక్క ఆరాధనకి ముందు మనం ఒక వీడియో క్లిప్పింగ్ మనం చూసాం. ఏ రీతిగానైతే యేసయ్య శరీరంలో నుంచి రక్తము ధారలుగా కారి ఆ పాత్రలో, ద్రాక్ష రసమున్న పాత్రలో పడి యేసయ్య రక్తము ద్రాక్ష రసం కలిసిపోయి యేసయ్య రక్తంగా మారిపోయిందో, అలాంటి సందర్భమే, అలాంటి పరిశుద్ధ సంస్కారము, అలాంటి యొక్క ప్రక్రియ, అలాంటి హోలీ కెమికల్ రియాక్షన్, వేర్ ద వైన్ బికమ్స్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, వేర్ ద బ్రెడ్ బికమ్స్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇట్ హ్యాపన్స్ at every time we meet at the table. పరిశుద్ధ యూకరిస్తు ఆరాధనలో పాల్గొన్న ప్రతి సందర్భంలో యాజకుడు, అయ్యగారు, దేవుని సేవకుడు చేసే ప్రార్థన ద్వారా ఆ యొక్క రొట్టె, ఆ యొక్క ద్రాక్షరసము దేవుని శరీరంగా, దేవుని రక్తంగా మారిపోతుంది. ప్రతిసారి పరిశుద్ధ యూకరిస్తు ఆరాధనలో మనం పాల్గొన్నప్పుడల్లా ఆ యొక్క అద్భుత కార్యము, ఆ గొప్ప కార్యము దేవుడు జరిగిస్తూ ఉంటున్నాడు. మనము సేవించేది రొట్టె కాదు, మనం సేవించేది యేసయ్య శరీరాన్ని. మనం త్రాగేది ద్రాక్షరసం కాదు, మనం త్రాగేది యేసయ్య రక్తము. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, యేసయ్య శరీరము, యేసయ్య రక్తము మనలో ఇమిడిపోవాలని, మనము ఆయనలో కలిసిపోవాలని, మనము ఆయన ఒకటి కావాలని, మనము ఆయనను పోలి భూలోకంలో జీవించాలని, మనము ఆయన పరిశుద్ధ నామాన్ని మహిమపరచాలని, మనము ఆయన రాజ్యాన్ని విస్తరింపజేసే వారసులుగా జీవించాలనేది దేవుని యొక్క ప్రణాళిక. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ఈ యొక్క లోతైన మర్మము ఇదివరకు మనం గ్రహించామో లేదో కానీ ఇప్పుడు వింటున్న నీవు ఇక మీదట ప్రతిసారి పరిశుద్ధ యూకరిస్తు ఆరాధనలో పాల్గొన్న నీవు యేసయ్య శరీరాన్ని, యేసయ్య రక్తాన్ని సేవిస్తున్నామన్న భయము, భక్తి, ఆ వణుకు కలిగి యేసయ్య గుణగణాలను కలిగి భూలోకంలో జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆత్మ బలిదాన జీవితాన్ని జీవించాలని సవాలు చేసే పరిశుద్ధ యూకరిస్తు సంస్కారము. ఏ రీతిగానైతే యేసయ్య సమస్త జనుల కోసము తన శరీరాన్ని, తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ధారగా కార్చి బలియాగమయ్యాడు, ఇన్ ద సేమ్ వే, ఇన్ ద సేమ్ మేనర్ మన సంఘ క్షేమం కోసము, మన సంఘం రూపాంతరపరచడానికి, మన సమాజం రూపాంతరపరచడానికి మనం కూడా ఆత్మ బలిదాన జీవితాన్ని గడిపేవారిగా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. రెండవదిగా ఆదికాండము 14వ అధ్యాయము 17వ వచనం నుంచి 24 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఆదికాండము 14వ అధ్యాయము 17వ వచనం నుంచి 24 వచనాల వరకు మనం చదువుకున్నాం. అక్కడ మనం చూసే విషయం ఏంటిదంటే, a meal that empowers our mission, మన ప్రేషితోద్యమాన్ని, మన దైవ ప్రేరిత ప్రేషితోద్యమాన్ని, దైవ ప్రేరిత కార్మోన్యకథను శక్తివంతం చేసే భోజనం, మన పరిచర్యను, మన దేవుడు మనకిచ్చిన ప్రేషితోద్యమాన్ని శక్తివంతం చేసే భోజనంగా మనం చూస్తూ ఉంటున్నాం. అబ్రహాం
అబ్రహాము, లోతు, మెల్కీషెదెకు గురించి మనం అక్కడ చూస్తూ ఉంటున్నాము. శత్రు రాజులందరూ ఏకమైపోయి సొదొమ దేశం మీద మూకుబడిగా దాడి చేసి సొదొమ దేశాన్నంతా కొల్లగొట్టి సొదొమ దేశంలో ఉంటున్న పౌరులందరినీ ఆస్తినంతా కూడగట్టుకొని తీసుకొని వెళ్ళిపోతుంటున్నారు. వాళ్ళ స్త్రీలను, వాళ్ళ పశువులను, వాళ్ళ ఆస్తిని, అక్కడున్న మానవులందరినీ బానిసలుగా తీసుకొని వెళ్తూ ఉంటున్నారు. ఈ వార్త ఒక వ్యక్తి తప్పించుకొని వచ్చి మమ్రే అనే వనములో ఉంటున్న అబ్రహాంకి తెలియజేసినప్పుడు అబ్రహాము త్వరపడి తన కుటుంబంలో ప్రావీణ్యత కలిగిన 318 మందిని తీసుకొని వారికి ఎదురుమల్లి వారిని జయించి వారిని ఓడించి లోతు ఆస్తిని సొదొమ రాజుకి, సొదొమ ప్రజలను, సొదొమ ఆస్తిని అంతా అప్పగించడానికి వాటన్నిటిని తీసుకొని తిరిగి వస్తున్న సందర్భంలో ఒక సైడ్ సొదొమ రాజు అబ్రహాంని ఎదుర్కోవడానికి వస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం ఆ భాగంలో. ఇంకొక సైడ్ షాలేము దేశంలో ఉంటున్న రాజు మెల్కీషెదెకు అనే రాజు ఈ వార్త విని సంతోషపడి రొట్టె ద్రాక్షారసం తీసుకొని అబ్రహామును ఎదుర్కొన్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, మనము ప్రారంభంలో విన్నాం ఇలాంటి ఆచారాలు, ఇలాంటి ఫెలోషిప్, రొట్టె ద్రాక్షరసంతో కూడిన కలయిక, ఆ విందులు ఇంతకుముందు అనేకము జరిగాయి. అదే పద్ధతిలో మెల్కీషెదెకు కూడా అబ్రహాముకి ద్రాక్షరసాన్ని, రొట్టెను తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. అబ్రహాము యొక్క విజయాన్ని పరిశుద్ధతలో సెలబ్రేట్ చేసుకోవడానికి, పరిశుద్ధతలో దేవుని కొనియాడటానికి మెల్కీషెదెకు అనే యాజకుడు అబ్రహాంని ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు అక్కడ ఒక పరిశుద్ధ కార్యక్రమం జరిగింది. అక్కడ వారు ఏకంగా కూడి దేవుని స్తుతించినట్టుగా, దేవుని గణపరిచినట్టుగా, దేవుణ్ణి మహిమపరిచినట్టుగా, దేవుణ్ణి ఆరాధించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. ఈ విజయం దేవుడిచ్చిన విజయం. శత్రు రాజులందరినీ ఓడించడానికి అబ్రహాంకు దేవుడు బలము, శక్తిని అనుగ్రహించాడని మెల్కీషెదెకు భావించి రొట్టె ద్రాక్షరసం తీసుకొని వచ్చినప్పుడు వారు ఏకమై దేవుని స్తుతించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, పరిశుద్ధ యూకరిస్తు ఆరాధనలో మనం చేయవలసింది ఏంటంటే ఆచార ప్రకారము ఏదో మొక్కుబడిగా లైన్గా వెళ్ళి రొట్టె ద్రాక్షరసను తీసుకొని వెళ్ళిపోవడం కాదు. దేవుని స్తుతించడం, దేవుని గణపరచడం, దేవుని మహిమపరచడం. ఎన్నిక లేని మనల్ని దేవుడు ఆశీర్వదించి, ఎన్నిక లేని మనల్ని దేవుడు గణపరిచిన విధానాన్ని బట్టి, ఎన్నిక లేని మనల్ని దేవుడు దీవించి ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి మనము దేవుని స్తుతించిన వారిగా ఉండాలి. స్తుతి లేకుండా, స్తుతి ఆరాధన లేకుండా, పాపక్షేమపణ లేకుండా మనము ఇట్టి పరిశుద్ధ ఆరాధనలో పాల్గొనడానికి వీల్లేదు. అబ్రహాము జీవితంలో దేవుడు చేసిన మేలులన్నిటినీ జ్ఞాపకం చేసుకొని, ప్రాముఖ్యంగా శత్రు రాజుల మీద దేవుడు అబ్రహాంకి ఇచ్చిన విజయాన్ని జ్ఞాపకం చేసుకొని తన దగ్గరున్న అన్నిటిలో దశమ భాగాన్ని యాజకుడికి సమర్పించినట్టుగా మనం చూస్తుంటున్నాం. దశమ భాగము. ప్లీజ్ రిమెంబర్ ద కాన్సెప్ట్ ఆఫ్ టైత్. దశమ భాగం అనేది అక్కడ అండర్లైన్ చేసుకోవాలని నేను సంఘానికి విజ్ఞప్తి చేస్తుంటున్నాను. ఐఎమ్ రిక్వెస్టింగ్. దశమ భాగము. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, కృతజ్ఞత అర్పణలు సమర్పించాలి. పరిశుద్ధ యూకరిస్తు ఆరాధనలో పాల్గొనే మనము దేవుడు మనల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి, మన కుటుంబాన్ని దేవుడు కాచి కాపాడిన విధానాన్ని బట్టి,
మన యవన బిడ్డలను, మన చంటి బిడ్డలను, నీ భార్యను, నీ భర్తను, నీ తల్లిదండ్రులను, నీ తోబుట్టులను, నీ రక్త సంబంధులను, నీ సంఘాన్ని దేవుడు కాచి కాపాడిన విధానాన్ని బట్టి, ముఖ్యంగా ఈ కరోనా విపత్తులో దేవుడు నీ కుటుంబాన్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి, ఏ తెగులు నీ గుడారానికి సమీపించకుండా దేవుడు కాపాడుతున్న విధానాన్ని బట్టి, యాజకుడు అయ్యగారు అడిగినా అడగకుండా మన ప్రథమ కర్తవ్యంగా భావించి ఆ కృతజ్ఞత అర్పణలు, ఆ దశమ భాగాలు ఆలయానికి సమర్పించే వారిగా మనం ఉండాలని దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అబ్రహాము దశమ భాగాలు మెల్కీషెదెకుకి సమర్పించినప్పుడు, ఆ పరిశుద్ధ రొట్టె ద్రాక్షరసాన్ని అబ్రహాముతో పుచ్చుకున్నప్పుడు అక్కడ ఒక పరిశుద్ధ ఆరాధన జరిగింది. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ఆ తర్వాత సొదొమ రాజు వచ్చి అబ్రహాముతో చెప్తుంటున్నాడు, నేను మనుషులందరినీ తీసుకుని వెళ్తా, కానీ ఈ ఆస్తిని నువ్వు ఉంచుకో. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, అక్కడ అబ్రహాము యొక్క నిజాయితీని మనము నోట్ చేయాలి. 21వ వచనం చదువుదాం. 21వ వచనం దయచేసి చూడండి. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము, నేను అబ్రహామును ధనవంతునిగా చేస్తున్నని నీవు చెప్పకుండానట్లు ఒక్క నూలుపోలైనను చెప్పుల వారైనను నీ వాటలో ఏదైనాను తీసుకున్నానని ఆకాశమునకు భూమికిను సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుని ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, అబ్రహాము ఈజీ మనీకి అక్కడ ఆశపడట్లేదు. అబ్రహాము గిఫ్ట్ల కోసము ఎదురు చూడట్లేదు. మనం చూస్తూ ఉంటాం, ఎవరు మనకు ఏమి గిఫ్ట్ ఇస్తారా అని, ఎవరు మనకి ఈజీ మనీ ఇస్తారా అని, ఎవరు మనకు కానుకలు ఇస్తారా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ సొదొమ రాజు అబ్రహాముకి ఆఫర్ ఇచ్చిన కానీ అబ్రహాము తీసుకోలేదు. ఎందుకు అంటే, నీ ద్వారా నేను ధనవంతునైనా అన్న మాట నేను వినొద్దు, నా దేవుడికి అది ఇష్టం కాదు. నీ దీవించబడ్డానంటే నా దేవుని చేతనే దీవించబడాలి. నేను ఆశీర్వదించబడ్డానంటే సర్వోన్నతుడైన దేవుని చేతనే నేను ఆశీర్వదించబడాలి అని అబ్రహాము వాటిని రిజెక్ట్ చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. వాటిని పుచ్చుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. తన నీతి నిజాయితీని మనం చూస్తూ ఉంటున్నాం. తాను ప్రేరేపించబడి, దేవుని చేత ప్రేరేపించబడి, దేవుని కార్యంగా భావించి శత్రువులను ఓడించి సొదొమ ప్రజలను, సొదొమ ఆస్తిని సొదొమ రాజుకి అప్పగించాడు. కానీ ఏదో లాభం ఆశించి, ఏదో కాంట్రాక్ట్ గా భావించి ఈ కార్యక్రమం చేయలేదని సొదొమ రాజుకి అబ్రహాము క్లియర్ కట్గా చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంఘం, మన పనులలో, మన క్రియలలో మనం నీతి నిజాయితీగా జీవించాలని మరొకసారి ఈ సమయంలో హెచ్చరించబడుతున్నాం. మరొకసారి ఈ సమయంలో మనం పురికొల్పబడుతుంటున్నాం. మన పనిలో, మన మాటలో, మన క్రియలలో మనం నీతి నిజాయితీగా జీవించాలి. దేవుని బిడ్డలుగా బ్రతకాలి. ఆ రీతిగా జీవిస్తూనే పరిశుద్ధ యూకరిస్తూ ఆరాధనలో మనం పాల్గొనే వారిగా మనం జీవించాలి. పరిశుద్ధ జీవంలో ముందుకు సాగిపోయే వారికి శక్తినిచ్చే భోజనము. అబ్రహాముకి బలాన్ని, శక్తిని ఇవ్వడానికి దేవుని చేత ప్రార్థించి ఆశీర్వదించిన ఆ యొక్క రొట్టెను, ఆ ద్రాక్షరసాన్ని మెల్కీషెదెకు అబ్రహాముకి ఇచ్చి అబ్రహాముని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన పరిచర్యలో మన శక్తి చేత, మన జ్ఞానం చేత, మన బలం చేత, మన తలాంతుల చేత మనం జరిగించినంత కాలము దేవునికి మహిమకరంగా మన పరిచర్య ఉండదు. ఎప్పుడైతే దేవుడు మన పరిచర్యను ఆశీర్వదిస్తాడో అప్పుడే మన పరిచర్య దీవించబడుతుంది, దేవునికి మహిమకరంగా మారుతుంది. ఆ రీతిగా మారాలి అంటే పరిశుద్ధ యూకరిస్తూ అనే సంస్కారాన్ని మనము పరిశుద్ధంగా ఆచరించాలి అని ఈ భాగం ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటున్నాం.
మూడవదిగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15, 16, 17 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటిదంటే ఎ మీల్ దట్ కాల్స్ ఫర్ యూనిటీ, ఐక్యత కోసము పిలుపునిచ్చే భోజనము, ఐక్యపరచడానికి, ఐక్యంగా జీవించడానికి పిలుపునిచ్చే భోజనము, ఐక్యంగా బ్రతకండి అని సహవాస ప్రక్రియలో సహవాసాన్ని బలపరుస్తూ, సహవాసాన్ని శక్తివంతం చేస్తూ, ఐక్యవంతం చేస్తూ పిలుపునిచ్చే భోజనంలో పాల్గొనాలి అని మరి మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉంటున్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం చూసినట్టయితే ఒక ఉద్దేశంతో, ఒక ధ్యేయంతో అక్కడ అపోస్తలుడైన పౌలు చాలా విషయాలు కొరింథీ సంఘానికి రాస్తూ ఉంటున్నాడు. కొరింథీ సంఘం దేవుని ఎరగని వారు, యూదేతరులు, అన్యమతముల నుంచి యేసుక్రీస్తు ప్రభు యొక్క మహోన్నత్వాన్ని, మహత్యాన్ని ఎరిగి యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి క్రైస్తవులుగా మారిపోయినప్పటికీ పరిశుద్ధ ప్రక్రియలో జీవించకుండా పాత ఆచారాలు, పాత పద్ధతులు పాటిస్తూ సంఘంలో అపరిశుద్ధతకు నిలయంగా చేస్తున్న సందర్భంలో అపోస్తలుడైన పౌలు ఇవి గమనించి వారిని పరిశుద్ధ పరిచర్యలో ముందుకు సాగింపజేయడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, వారిని పురిగొల్పడానికి, పరిశుద్ధంగా బ్రతకాలి అని వారిని ఆదేశిస్తూ అనేకమైన విషయాలు రాశాడు. కొరింథీ సంఘంలో చాలా చాలా విషయాలు ఉన్నాయి. వాటన్నిటికీ మనం పోకుండా 8వ వచనం నుంచి 10 వచనాలు మనం 8వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు చూసినట్టయితే అక్కడ విందు, సహవాస విందులో ఉన్న తారతమ్యాలను అపోస్తలుడైన పౌలు బోధిస్తూ మీరందరూ సమానమే, మీరందరూ యేసయ్య రక్తంలో కడగబడిన వారే, యేసయ్య రక్తంలో కడగబడిన వారందరూ సమానంగా జీవించాలి. మొదటిగా వచ్చిన వాడు ఉన్నదంతా తిని వెనుక వచ్చే వారికి లేకుండా చేయొద్దు. వెనుక వచ్చే వారిని గమనించాలి, ఎంత కావాలో అంతే భుజించాలి, కకృతి పడి భుజించొద్దు. అవసరమైతే ఇంట్లో మీకున్నది కాబట్టి, మీరు బలవంతులు కాబట్టి, మీరు ధనవంతులు కాబట్టి, మీరు ఇక్కడికి రాకముందే ఇంట్లో కొంచెం తిని వచ్చి ఇక్కడ కొంచెమే తిని బలహీనులకు, పేదవారికి, లేని వారికి మిగిల్చండి అని అపోస్తలుడైన పౌలు బోధిస్తూ చివరిగా పరిశుద్ధ యూకరిస్తు భోజనం గురించి రాస్తూ ఉంటున్నాడు. 10వ వచనం, 10వ అధ్యాయము 16వ వచనం, 17 వచనాలు మనం చూద్దాం. మనము దీవించు ఆశీర్వచపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాల్పంచుకుంటే కదా, మన విడిచి రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాల్పంచుకుంటే కదా, మనమందరము ఆ ఒకే రొట్టెలో పాల్పంచుకునిచున్నాము. రొట్టె ఒక్కటే కనుక అనేకమైన మనము ఒక్క శరీరం అయి ఉన్నాము. అపోస్తలుడైన పౌలు ఒకే శరీరం అనే కాన్సెప్ట్ని వర్ణిస్తూ పరిశుద్ధ యూకరిస్తు ఆరాధనని అక్కడ వాడుకుంటూ ఉంటున్నారు. ఏ రీతిగా మనమందరము ఒక పాత్రలోనిది త్రాగుతున్నామో, ఒక్క శరీరాన్ని భుజిస్తున్నామో, మనమందరము ఒకే శరీరాన్ని భుజించే మనమందరము, ఒకే పాత్రలో తాగే మనమందరము ఒకే శరీరము, మనమంతా ఒకే శరీరము. కొంతమంది చెయ్యి అయితే, కొంతమంది కాళ్ళు, కొంతమంది ముక్కు అయితే, కొంతమంది చెవులు, కొంతమంది కళ్ళు అయితే, కొంతమంది నాలుక, కొంతమంది బ్రెయిన్ అయితే, కొంతమంది వేరే వేరే భాగాలు అని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వర్ణిస్తూ ఉంటున్నాడు. ఒకే శరీరం, క్రీస్తులో మనమందరము ఒకటే. మనలో తారతమ్యాలు ఉండడానికి వీల్లేదు, మనలో విభజనలు ఉండడానికి వీల్లేదు, మనలో కక్షలు ఉండడానికి వీల్లేదు, మనలో
కుల విభేదాలు ఉండడానికి వీల్లేదు. మనలో ప్రాంతీయ విభేదాలు ఉండడానికి వీల్లేదు. మనలో ఆధిపత్యం చేయడానికి వీల్లేదు. అందరినీ సమానంగా ప్రేమించే వారిగా మనం ఉండాలి అని అపోస్తలుడైన పౌలు పరిశుద్ధ యూకరిస్తు సంస్కారానికి పరిశుద్ధమైన అర్థాన్ని కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంఘమా, పరిశుద్ధ యూకరిస్తులో పాల్గొనే మనమంతా ఒకటే. మనమంతా ఒకే బిడ్డలుగా ఉండాలి. మనలో మనకి చాలా కుల విభజనలు, మనలో మనకి చాలా ప్రాంతీయ విభజనలు, మనలో మనకి చాలా పార్టీల విభజనలు. విచారకరం ఏంటంటే బయట ఉన్న పార్టీస్ అన్నీ కూడా చర్చిలోకి వస్తూ ఉంటున్నాయి. నేను ఫలాని పార్టీ వాడిని అంటే నేను ఫలాని పార్టీ వాడిని, నేను ఫలాని కులం వాడిని అంటే నేను ఫలాని కులం వాడిని. ఇలాంటి మనస్సుల చేత, ఇలాంటి ఆలోచనల చేత, ఇలాంటి విభజించే శక్తుల చేత ఈ యొక్క పరిశుద్ధ మర్మ శరీరాలలో పాల్గొనొద్దు అని అపోస్తలుడైన పౌలు చెప్తుంటున్నాడు. వీటిలో పాల్గొనే వీటిని పుచ్చుకునే మనమంతా కూడా క్రీస్తు వారము. యేసయ్య శరీరం మనమంతా ఒకే శరీరము. ఒకరిని ఒకరిని ప్రేమించుకోవాలి. చెయ్యిని ఎట్లా ప్రేమిస్తున్నామో, కాళ్ళని ఎట్లా ప్రేమిస్తున్నామో, ముక్కును, నాలుకను, చెవిని ఎట్లా ప్రేమిస్తున్నామో, గుండెను ఎట్లా ప్రేమిస్తున్నామో, శరీరాన్ని ఎట్లా ప్రేమిస్తున్నామో, అదే రీతిగా సంఘంలో ఉంటున్న ప్రతి సభ్యుణ్ణి ప్రేమించే వారిగా మనం ఉండాలి. ఆ రీతిగా రూపాంతరపరచబడాలి. అలాంటి ఐక్య సందేశాన్ని ప్రకటించే వారిగా మనం ఉండాలి అని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఉంటున్నాడు. మీలో మీకు తారతమ్యాలు ఎలా, మీలో మీకు హెచ్చుతగులు ఎలా అని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని పలుమార్లు ప్రశ్నించాడు. మనలో మనకి తారతమ్యాలు ఉండడానికి వీల్లేదు. మనలో మనకి హెచ్చుతగులు ఉండడానికి వీల్లేదు. మనలో ధనవంతులు బీదవారు అనే హెచ్చుతగులు ఉండడానికి వీల్లేదు. దేవుని ప్రియ పరిశుద్ధ సంఘ అందరము అందరినీ సమానంగా ప్రేమించే వారిగా ఉండాలి. వివక్షత చూపించకుండా, అసమానత్వాన్ని చూపించకుండా, పారదర్శకంగా మన పరిపాలన, మన నాయకత్వము, సంఘంలో మన జీవితము, సంఘ జీవితము, సమాజ జీవితము ఉండాలి అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఐక్యంగా జీవించండి, ఐక్యంగా బ్రతకండి. ఐక్యంగా జీవించడం ద్వారా సాతాను శక్తులను జయిస్తూ క్రీస్తు నామానికి మహిమ తెచ్చే వారిగా మీరు ఉండాలి అని అపోస్తలుడైన పౌలు ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, చివరిగా దావీదు మహారాజు రచించిన కీర్తనలు 104వ కీర్తన 14వ వచనం నుంచి 30 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ మనం చూసే విషయం ఏంటంటే ఎ మీల్ దట్ అష్యూర్స్ గాడ్స్ ప్రావిడెన్స్, దేవుని కరుణ కటాక్షాన్ని ఇచ్చే భోజనము, దేవుని కరుణ, దేవుని కటాక్షాన్ని సమృద్ధిగా కుమరించే భోజనం. దావీదు మహారాజు రాస్తూ ఉంటున్నాడు, దేవా నీవు తప్ప మాకు ఆహారాన్ని ఇచ్చేవారు ఎవరు? నీవు తప్ప మాకు భోజనాన్ని ఇచ్చేవారు ఎవరు? ప్రతి దినము నువ్వు నాకు భోజనం ఇస్తున్నందుకు స్తోత్రం అని దావీదు మహారాజు దేవుని స్తుతిస్తూ రాసిన కీర్తన మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. చూద్దాం. 104వ సంకీర్తన 14వ వచనం మనం చూద్దాం. పశువులకు గడ్డిని, నరులకు ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొల్పించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును నరుల హృదయాన్ని సంతోషపెట్టు ద్రాక్షరసాన్ని దేవుడు ఇస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. దావీదు మహారాజు రాస్తుంటున్నాడు, దేవా ప్రతి దినము నాయనా నీకు మానవులకు ఆహారాన్ని ఇస్తున్నందుకు స్తోత్రం, నీవే భోజనాన్ని ఇస్తున్నందుకు స్తోత్రం. నాయనా
రొట్టెను ద్రాక్షరసాన్ని ఇస్తున్నందుకు స్తోత్రం. మాకు మాత్రమే కాదు కానీ ఆ కింది వచనాలు చూసినట్లయితే సర్వ సృష్టికి నువ్వు ఆ భోజనాన్ని ఇస్తున్నందుకు స్తోత్రమని దేవునికి స్తోత్రం చెల్లిస్తూ దేవుణ్ణి కీర్తిస్తూ అక్కడ రాస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, మనకు విత్తనాలు వేయడం మట్టుకే తెలుసు. అవి ఏ రీతిగా మొక్క బలుస్తుందో, ఏ రీతిగా ఎదుగుతుందో, ఏ రీతిగా పువ్వు పూస్తుందో, ఏ రీతిగా కాయగాస్తుందో, ఏ రీతిగా ఫలాలను మనకిస్తుందో మనకు తెలియదు. ఇదంతా దేవుని ప్రక్రియ, ఇదంతా దేవుని కార్యం, ఇదంతా దేవుని అద్భుత కార్యమని దావీదు మహారాజు వర్ణిస్తూ ఉంటున్నాడు. మానవులను ప్రేమించి మానవులకు ఆహారం, సృష్టిని ప్రేమించి సృష్టిలో ఉన్న పక్షులకు, సృష్టిలో ఉన్న జంతువులకు, సృష్టిలో ఉంటున్న సమస్త జీవరాశులకు నువ్వు ఆహారాన్ని ఇస్తున్నందుకు స్తోత్రమని దావీదు మహారాజు దేవుని స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. 127వ సంకీర్తన 2వ వచనంలో మనం చూసినట్టయితే వారు నిద్రించుచుండగా దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తున్నాడు అని మనం చదువుతూ ఉంటున్నాం. చదువుకుందాం. 127వ సంకీర్తన 2వ వచనం. తన ప్రియులు మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఆహారం ఇచ్చుచున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, దేవుడు దీవిస్తున్నాడు కాబట్టి, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి, దేవుడు మన చేతి కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తున్నాడు కాబట్టి మనము మన భోజనాన్ని భుజించే వారిగా మనం ఉన్నాం. తద్వారా దేవుడు మనకు బలాన్ని, శక్తిని దయచేస్తుంటున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, నువ్వు భుజించే భోజనము దీవించబడాలి అని, నువ్వు సేవించే పానీయము దేవుడు దీవించాలని నువ్వు ప్రార్థన చేయి. నువ్వు త్రాగే నీరు, నువ్వు పూజించే నీరు దేవుడు ఆశీర్వదించినట్టయితే ఏ రోగము నీ శరీరంలోకి ప్రవేశించదు, ఏ అనారోగ్యము నీ దరిదాపులోకి రాదు. సంపూర్ణమైన ఆరోగ్యము చేత నువ్వు జీవిస్తావు, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అని దావీదు మహారాజు ద్వారా ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, పరిశుద్ధ యూకరిస్తు అనే సంస్కారం గురించి మనం మాట్లాడుతూ ఉంటున్నాం. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటిదంటే లూకా సువార్త 22వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్టయితే మీతో నేను భోంచేయాలని నా మనస్సు ఆరాటపడుతుంది అని శిష్యులతో యేసయ్య చెప్పిన మాట మనం చూస్తుంటున్నాం. లూకా సువార్త 22వ అధ్యాయము 15వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక ముందు మీతో కూడా ఈ పస్కాను భుజించవలనని మిక్కిలి ఆశపడి తిని. జీసస్ ఈజ్ డిజైరింగ్ ఎర్నెస్ట్లీ టు డైన్ విత్ అస్. మనతో పాటు భోజనంలో పాల్గొనాలని యేసయ్య ఆశపడుతుంటున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ప్రతిసారి పరిశుద్ధ యూకరిస్తు సంస్కారంలో పాల్గొనడానికి మనం వచ్చేటప్పుడు మనం గమనించవలసింది ఏంటిదంటే ఈ భోజనంలో యేసయ్య కూడా మనతో పాల్గొంటూ ఉంటున్నాడు. యేసయ్యతో మనము సహవాసంలో పాల్గొంటున్నామన్న సంతోషంలో, అన్న నిరీక్షణలో మనం ముందుకు సాగిపోవాలి అని దేవుడు తన వాక్యం ద్వారా మన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, యేసయ్యతో కలిసి మనము ప్రతిసారి భోజనంలో పాల్గొంటాం. మన జీవితంలో ధన్యకరమైంది. యేసయ్యతో పాటు భోంచేసే మనము యేసయ్య బిడ్డలుగా భూలోకంలో జీవించే వారిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే తన యొక్క శరీరాన్ని, తన రక్తాన్ని మన శరీరంలో, మన యొక్క రక్తంలో ఇమిడిపోవాలని, ఆయన గుణగణాలు కలిగి భూలోకంలో మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. చివరిగా దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, సపోజ్ ఒక పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయి రక్తం కొరత చేత పలాని బ్లడ్ గ్రూప్కి సంబంధించిన వారు
రక్తం కావాలి అని డాక్టర్ అడిగినప్పుడు, లేక డాక్టర్ ఏ రక్తం పడితే ఆ రక్తం పేషెంట్కి ఎక్కిస్తారా? ఎక్కించడు. ఎందుకంటే పలాని రక్తం గ్రూప్ ఆ పేషెంట్ రక్తం యొక్క గ్రూప్కి సరిపోతుందో లేదో టెస్ట్ చేసిన తర్వాతనే ఆ పేషెంట్ శరీరంలోకి ఆ రక్తాన్ని ఎక్కించడం జరుగుతుంది. ఒకవేళ ఏదో ఒక గ్రూప్ రక్తాన్ని పేషెంట్ శరీరంలోకి ఎక్కించినట్టయితే పేషెంట్లో ఉంటున్న రక్త కణాలన్నీ క్షణాలలో చనిపోయి ఆ పేషెంట్ మరణానికి దారితీస్తుంది. ఈ సత్యం మనందరికీ తెలుసు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, యేసయ్య రక్తం పవిత్రమైంది, యేసయ్య శరీరం పవిత్రమైంది, నిష్కలంకమైంది, పరిశుద్ధమైంది, ఎలాంటి మచ్చ డాగు లేనిది. అలాంటి రక్తాన్ని, అలాంటి శరీరాన్ని యేసయ్య మనకిస్తూ ఉంటున్నాడు. మనము వాటిని సేవిస్తున్నప్పుడు మన శరీరంలో, మన రక్తంలో ఆ పరిశుద్ధ మర్మాలు ఇమిడిపోవాలి అంటే, ఆ పరిశుద్ధ మర్మాలు ఇరిగిపోవాలి అంటే, దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, మన శరీరం, మన రక్తం కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా లేకపోతే ఆ పరిశుద్ధమైన యేసయ్య మర్మ శరీరాలు ఈ అపరిశుద్ధమైన శరీరంలోకి వచ్చి మనల్ని చంపేస్తూ ఉంటాయి. అందుకే అపోస్తుడైన పౌలు రాస్తూ ఉన్నాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, తెలిసి తెలియక అపరిశుద్ధంగా మీరు పరిశుద్ధ యూకరిస్తూ ఆరాధనలో పాల్గొంటున్నారు కాబట్టి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోకుండా, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోకుండా పాల్గొంటున్నారు కాబట్టి మీలో అనేకులు రోగులై ఉన్నారు, మీలో అనేకులు మట్టిలో కలిసిపోయారు అని అపోస్తుడైన పౌలు రాస్తుంటున్నాడు. మన మట్టిలో కలిసిపోకుండా దీర్ఘాయుష్ చేత జీవించాలి అంటే, మన శరీరంలో ఎలాంటి రోగము నొప్పి లేకుండా జీవించాలి అంటే, ఆ పరిశుద్ధ మర్మ శరీరాలు పుచ్చుకునే మనము మన శరీరాన్ని, మన రక్తాన్ని, మన మనస్సును, మన ఇంద్రియాన్ని, మన ఆలోచనలు, మన నడవడిని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అప్పుడే ఆ పరిశుద్ధమైన యేసయ్య రక్తం, ఆ పరిశుద్ధమైన యేసయ్య శరీరం మన శరీరంలో, మన రక్తంలో కలిసిపోతుంది. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, అప్పుడే మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాం. అప్పుడే మన ద్వారా ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడే మన పరిచర్యలో అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడే మన జీవితంలో దేవుడు నూతన బలము, నూతన శక్తిని దయచేస్తూ ఉంటాడు. అప్పుడే మన శరీరంలో ఎలాంటి రోగానికి ఆధిపత్యాన్ని ఉండకుండా దేవుడు రూపుమాపుతూ ఉంటాడు. ఈ సత్యాన్ని ఎరిగిన దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఇక మీదట పరిశుద్ధ మర్మం, పరిశుద్ధ యూకరిస్తూ ఆరాధనలో పాల్గొని యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ మర్మ శరీరాలను పుచ్చుకునేటప్పుడు నువ్వు సిద్ధపడాలి. నువ్వు పరీక్షించుకోవాలి. సిద్ధపడి పరీక్షించుకొని ఆ పరిశుద్ధ మర్మ శరీరాలు పుచ్చుకోవాలి. అప్పుడే మనం క్రీస్తు వారం అవుతాం. అప్పుడే మనము క్రీస్తు బిడ్డలుగా జీవించగలుగుతాం. అప్పుడే మనము క్రీస్తు రాజ్యములో బలవంతులుగా ముందుకు సాగిపోతూ ఉంటాం. అప్పుడే దురాత్మ శక్తులను, అప్పుడే సాతాను శక్తులను, అబ్రహాము ఏ రీతిగానైతే శత్రువులను ఓడించి నీతి నిజాయితీగా జీవించాడు, ఆ రీతిగా మనం కూడా జీవిస్తాం. అటువంటి గొప్ప కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. అందరం కూడా తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మోకాలంగడానికి వీలైన వారు మోకాలంగి ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ ఉదయకాలము, దేవుడు తన వాక్యంలో ఉంటున్న అనేకమైన సత్యాలు, పరిశుద్ధ యూకరిస్తూ సంస్కారం గురించి అనేకమైన విషయాలు, అనేకమైన మర్మాలు దేవుడు మనకు తెలియజేసిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రం మనం చెల్లిద్దాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ఈ ఉదయకాలము ఆత్మ బలిదానంగా మనం మారిపోవాలని, అలాంటి శక్తినిచ్చే
భోజనం అని మనం తెలుసుకున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, పరిశుద్ధత్వాన్ని బలపరిచే భోజనం అని తెలుసుకున్నాం. ఐక్యతకు పిలుపునిచ్చే భోజనం అని తెలుసుకున్నాం. దేవుని కనికరాన్ని, దేవుని కృపను కనపరిచే భోజనం అని తెలుసుకున్నాం. ఆ పరిశుద్ధ మర్మ శరీరాలు పుచ్చుకునే మనము రానంటిన కాలంలో పరిశుద్ధంగా జీవించడానికి తీర్మానం చేసుకుందాం. సిద్ధపడి పరీక్షించుకొని అలాంటి పరిశుద్ధ మర్మాలను పుచ్చుకుంటామని తీర్మానం చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పరలోకపు రాజా, ఈ ఉదయకాల సమయంలో నాయనా మరొకసారి మీ సన్నిధానంలో తలలు వంచి నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లించే గొప్ప భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. నీ వాక్యాన్ని బట్టి స్తోత్రం యేసయ్య. మా కోసము కల్వరి శిలువలో బలియాగమై కల్వరి శిలువలో మీరు కార్చిన రక్తంలో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి నీ యొక్క పరిశుద్ధ శరీరాన్ని, నీ యొక్క పరిశుద్ధ రక్తాన్ని నాయన మా యొక్క శరీరంలో, మా రక్తంలో మీరు కలిపినందుకు స్తోత్రం యేసయ్య. మేము నీ వారంగా జీవించాలని, మేము నీ బిడ్డలుగా బ్రతకాలని మీరు చూపిన కృపను బట్టి స్తోత్రము. గొప్ప దేవుడా, నీ పరిశుద్ధ మర్మ శరీరాలను పుచ్చుకునే మేము ఇక మీదట అపరిశుద్ధంగా పుచ్చుకోకుండా నాయన మమ్మల్ని మేము సిద్ధపడి, మమ్మల్ని మేము పరీక్షించుకొని అలాంటి పరిశుద్ధ మర్మ శరీరాలు పుచ్చుకొని వాటిలో పాల్గొని నాయన వాటిని స్వీకరించి రానంచిన కాలంలో నీ పరిచర్యలో శక్తివంతులుగా ముందుకు సాగిపోవడానికి నీ కృప దయచేయండి యేసయ్య. ఏ రీతిగా అబ్రహాం అయితే సాతాను శక్తులను, నాయన శత్రువులను జయించాడో అలాంటి శక్తివంతులుగా అపవిత్ర శక్తులను, చీకటి శక్తులను, మానవ శక్తులను జయిస్తూ భూలోకంలో నీతి నిజాయితీగా జీవించడానికి నీ కృప సదాకాలము మాకు దయచేయమని, విత్తబడిన వాక్యాన్ని ఆశీర్వదించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రైన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ ఆ నూతన పరిశుద్ధ యూకరిస్తు సంస్కారం యొక్క బలము, శక్తి మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమేన్.